హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సూచి. సో లాస్ట్ క్లాస్లో మనం జీరో ఆర్డర్ రియాక్షన్ గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్లో మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ గురించి మనము తెలుసుకుందాము. అదేవిధంగా హాఫ్ లైఫ్ టైం గురించి కూడా తెలుసుకుందాము. నెక్స్ట్ ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ కూడా మనము చేద్దాము. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్లో మనకి రియాక్టెంట్స్ నుండి మనకి ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి అనుకోండి. సో ఇక్కడ మనకి రేట్లా తీసుకున్నట్లయితే రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ రియాక్టెంట్ అనమాట. రియాక్టెంట్ టు ది పవర్ ఆఫ్ ఇక్కడ ఏదైతే ఎన్ వస్తుందో అది ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, కాబట్టి 1 అంటే ఇక్కడ 1 ఉంటుంది. సో ఇది మనం వేసుకోవాల్సిన అవసరం లేదు 1 అనేది. సో మనము ఈ ఆర్ని ఇక్కడికి తీసుకెళ్దాము, ఈ డిటీని ఇక్కడికి తీసుకెళ్దాం. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డిటి. ఈ మైనస్ సింబల్ని మనము ఇటు తీసుకుందాం. సో డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ డిటి అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. మనకు కావాల్సింది ఏంటి, ఇంటిగ్రేటెడ్ రేట్లా, కాబట్టి మనం ఇంటిగ్రేట్ చేద్దాం. సో డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ డిటి. జీరో ఆర్డర్ రియాక్షన్లో కూడా మనం ఇంటిగ్రేట్ చేసాం కదా, అదేవిధంగా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో కూడా మనము ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో మనము దీన్ని ఇంటిగ్రేట్ చేసామనుకోండి అప్పుడు న్యాచురల్ లాగ్ ln ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ టీ ప్లస్ ఒక కాన్స్టెంట్. ఇదేంటి, ఐ అనేది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనమాట. సో దీన్ని వాల్యూ అనేది మనం ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు అనమాట. దీని వాల్యూని మనము ఈజీగా డిటర్మైన్ చేయవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం లాస్ట్ జీరో ఆర్డర్ రియాక్షన్లో తీసుకున్నట్లే ఇక్కడ కూడా టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే మనకి కాన్సన్ట్రేషన్ కూడా ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటాము. ఆర్ దగ్గర మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు R0 తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది, ln R0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ టీని మనం ఏం తీసుకున్నాం, 0 తీసుకున్నాం. కే ఇంటూ 0 ప్లస్ ఐ ఏమవుతుంది, కే ఇంటూ 0 అవుతుంది. ఐ ln R0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐ అంటే కాన్స్టెంట్ వాల్యూ దగ్గర మనం ఏం రాసుకోవచ్చు, ln R0 రాసుకోవచ్చు అనమాట. అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ దగ్గర మనము ln R0 అనేది రాయొచ్చు అనమాట. సో ఈ ఈక్వేషన్ తీసుకుందాం, ln R ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ ఐ. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ln R ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ ln R0. ఈ వాల్యూ అనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు మనము దీన్ని మనము ఈక్వేషన్గా తీసుకున్నట్లయితే సో దీన్ని మనము గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఏ విధంగా చూపిస్తాము. సో చూసినట్లయితే మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసినట్లయితే సో ఇదేంటి, y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సో ఎం ఏంటి, మైనస్ కే, ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే అంటే స్లోప్ ఏంటి, నెగిటివ్లో ఉంది. స్లోప్ ఎలా ఉంది, నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉంటే మనకి ఇక్కడ నుండి ఈ విధంగా వస్తుంది స్లోప్ అనేది. సో నెగిటివ్ స్లోప్ అనేది ఈ విధంగా వస్తుంది. కే ఈజ్ ఈక్వల్ టు స్లోప్, నెగిటివ్ స్లోప్ అనమాట. సో ఇక్కడ మనం దేనికి తీసుకుంటున్నాము, వై యాక్సిస్ మీద ln R తీసుకుంటున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద టీ తీసుకుంటున్నాం, టైము. ఎక్స్ యాక్సిస్ మీద టైం టీ తీసుకుంటున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకుంటున్నాము. మనకి ఇంటర్సెప్ట్ ln R0 అనేది ఇంటర్సెప్ట్ కింద వస్తుంది అనమాట. సో సి అంటే ఇంటర్సెప్ట్, ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద టైం టీ తీసుకున్నాం. స్లోప్ అంటే నెగిటివ్ వాల్యూలో ఉంది స్లోప్, కాబట్టి మనకి ఈ విధంగా ఇలా వస్తుంది స్లోప్ అనేది. సో ln Rని వై యాక్సిస్ మీద తీసుకున్నాము. సో ఇది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట.
సో ఈ ఈక్వేషన్ మనం ఇప్పుడే డిరైవ్ చేసాం కదా. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ln r0ని ఇటువైపు తీసుకొద్దాం. ln r/r0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -k/t అవుతుంది. ఈ మైనస్ని తీసేసామనుకోండి, ఈ r0 అనేది పైకి వెళ్తుంది, r అనేది కిందికి వస్తుంది. సో ln r0/r ఈజ్ ఈక్వల్ టు kt అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటి, మనము k వాల్యూని మనము kని తీసుకొద్దాము. సో k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, k ఈజ్ ఈక్వల్ టు 1/t ln r0/r అవుతుందన్నమాట. సో ఈ kని ఇక్కడే ఉంచితే ఈ t ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, 1/t అవుతుంది. 1/t ln r0/r. సో మనము ln తీసేసి మనము న్యాచురల్ లాగ్ తీసేసి లాగార్థమ్స్ చూసామనుకోండి. సో ఇక్కడ ఏం పెట్టాల్సి వస్తుంది, 2.303 అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో k ఈజ్ ఈక్వల్ టు 2.303/t లాగ్, ఇక్కడ lns తీసుకున్నాము, ఇక్కడ లాగార్థమ్స్ లాగ్ తీసుకున్నాము. సో r0/r. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి లాగ్ r0/r వాల్యూ ఇటువైపు తెస్తే ఆ లాగ్ r0/r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, kt/2.303 అవుతుంది. kt/2.303 అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు 2.303/t లాగ్ r0/r వేసాము. సో ఈ లాగ్ r0/r వాల్యూని ఇటు తీసుకొస్తే ఈ k అనేది ఈ tతో కలిసి kt/2.303 అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ వాల్యూ, ఈ ఎక్స్ప్రెషన్కి మనము గ్రాఫ్ తీసుకుందాం. ఈ ఎక్స్ప్రెషన్కి మనము గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్ తీసుకున్నట్లయితే సో ఏమవుతుంది చూడండి, దీన్ని మళ్ళీ నేను రాస్తున్నాను అర్థం కావడం కోసం. లాగ్ r0/r ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ k/2.303 ఇంటూ c ప్లస్ మనకి ఏం లేదు t, ఇది t. సో ఇది y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x ప్లస్ c అనేది లేదు మనకి. y ఇంటూ mx ప్లస్ c ఎక్స్ప్రెషన్లో మనకి ఇది m వాల్యూ, స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది, k/2.303 వచ్చింది. x యాక్సిస్లో టైం t ఉంటుంది, y యాక్సిస్లో లాగ్ r0/r ఉంటుంది. సో మనకి ప్లస్ c వాల్యూ అనేది లేదు, ఇంటర్సెప్ట్ అనేది మనకి ఇక్కడ లేదనమాట. సో దీనికి మనము గ్రాఫ్ అనేది ఏ విధంగా రిప్రజెంట్ చేద్దాం అనేది చూద్దాం. సో మనకి ఇంటర్సెప్ట్ అనేది లేదు కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనకి స్లోప్ అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది, ఆరిజిన్ నుండి వస్తుంది. c ఈజ్ ఈక్వల్ టు 0, c అనే వాల్యూ అనేది లేదు కాబట్టి మనకి ఆరిజిన్ నుండి కట్ అవుతుంది అనమాట. ఆరిజిన్ నుండి కట్ అవుతుంది. సో దేనికి తీసుకుంటున్నాం మనం, లాగ్ r0/r. నెక్స్ట్ ఇక్కడ టైమ్ t తీసుకుంటున్నాం. స్లోప్ ఏమైంది, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు k/2.303. మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ అనేది లేదన్నమాట. ఈ ఎక్స్ప్రెషన్లో ఇంటర్సెప్ట్ ఉందా, ఈ ఎక్స్ప్రెషన్లో ఇంటర్సెప్ట్ లేదు కాబట్టి c వాల్యూ 0 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ నుండి మనము ఆరిజిన్ నుండి మనము లైన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీని స్లోప్ ఏమవుతుంది, k/2.303 అవుతుంది. ఇది x యాక్సిస్ మీద టైం తీసుకున్నాం, y యాక్సిస్ మీద లాగ్ r0/r వాల్యూ అనేది మనము తీసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ మనము ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఇన్ గ్యాస్ ఫేజ్లో ఏ విధంగా ఉంటుంది అనేది మనము చూద్దాము. గ్యాస్ ఫేజ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ప్రెషర్ గుర్తు రావాలన్నమాట. సో మనకి ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది, అది ఏ గ్యాస్ తీసుకున్నాం, దీని నుండి బి గ్యాస్ ప్లస్ సి గ్యాస్ అనేది ఏర్పడుతుంది. సో వీటి యొక్క పార్షియల్ ప్రెషర్స్ తీసుకున్నట్లయితే దీని యొక్క పార్షియల్ ప్రెషర్ పిఏ అనుకోండి. సో పార్షియల్ ప్రెషర్స్ ఇక్కడ రాస్తున్నాం, పిఏ, పిబి, పిసి
పిఏ, పిబి, పిసి. పి టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పి టోటల్ ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి ప్లస్ పిసి అవుతుంది అనమాట. టోటల్ ప్రెషర్ ఎంత అవుతుంది? పిఏ ప్లస్ పిబి ప్లస్ పిసి అవుతుంది అనమాట. ఇవేంటి? పిఏ, పిబి, పిసి అనేవేంటి? ఏబిసి గ్యాసెస్ యొక్క పార్షియల్ ప్రెషర్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇనీషియల్ టైం అనమాట. ఇనీషియల్ టైంలో సో ఇక్కడ అట్మాస్ఫియర్ P1 అట్మాస్ఫియర్ ఉందనుకోండి. ఇనీషియల్గా మనకి P1 అట్మాస్ఫియర్ ఉంటే సో ఇది 0, ఇక్కడ మనకి ప్రోడక్ట్ అనేది ఏర్పడట్లేదు కాబట్టి సో T0 వాల్యూ అప్పుడు ఇది P1 అట్మాస్ఫియర్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ అనేది P1 అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ 0 అనమాట. సో నెక్స్ట్ మనము ఎంతో కొంత టైం తీసుకుంటున్నాం. టైం ఈజ్ ఈక్వల్ టు టీ. సో టైం టీ అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొంత లెస్ అవుతుంది. P1 మైనస్ ఎక్స్ అనుకోండి. సో ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది. ఇది ప్రోడక్ట్ కదా, మనకి ప్రోడక్ట్ అనేది లెస్ అవుతూ ఉంటుంది. రియాక్టెంట్ అనేది లెస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ అనే వాల్యూస్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇక్కడ టోటల్ ప్రెషర్ ఏమైంది మనకి? ఈ రియాక్షన్లో T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర టోటల్ ప్రెషర్ ఏముంది మనకి? జస్ట్ P1 అట్మాస్ఫియరే ఉంది. ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు T, ఇక్కడ టోటల్ ప్రెషర్ ఏమైంది? P1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రాసుకుందాం మనం టోటల్ ప్రెషర్. టోటల్ ప్రెషర్ ఏమైంది ఇక్కడ మనకి? జస్ట్ ఓన్లీ P1 అట్మాస్ఫియర్. P టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? PT ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P1ఏ. ఇక్కడ ఏం లేదు, 0. సో ఇక్కడ రియాక్టెంట్ అనేది ఇక్కడ మనకి P1 మైనస్ ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ వచ్చింది. సో T ఈజ్ ఈక్వల్ టు T దగ్గర టోటల్ ప్రెషర్ ఏమవుతుంది? PT ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ ఎక్స్ అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఎక్స్. సో ఇప్పుడు ఏమైంది మనకి? మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయింది. PT ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? P1 ప్లస్ ఎక్స్ వచ్చింది అనమాట. P1 ప్లస్ ఎక్స్ వచ్చింది. సో అప్పుడు ది ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? PT మైనస్ P1 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? PT మైనస్ P1 అనేది అవుతుంది. సో ఇదేంటి? ఇనీషియల్ ప్రెషర్. ఇదేంటి? టైం టీ దగ్గర ఉన్నటువంటి ప్రెషర్ అనమాట. సో ఈ టైం టీ దగ్గర ఉన్నటువంటి ప్రెషర్ని మనము పిఏగా తీసుకున్నాం అనుకోండి, పిఏ వాల్యూగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు పార్షియల్ ప్రెషర్ ఏమవుతుంది? P1 మైనస్ ఎక్స్. పిఏ అంటే ఏంటి? ఇక్కడ ప్రెషర్ ఎట్ టైం టీ. పిఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ప్రెషర్ ఎట్ టైం టీ. టైం టీ దగ్గర మనకి ప్రెషర్ ఎంత? పిఏ ఎంత ఉంది? P1 మైనస్ ఎక్స్ ఉందన్నమాట. కానీ మనకి ఎక్స్ వాల్యూ తెలిసింది కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? PT మైనస్ P1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు PT మైనస్ P1. P1 మైనస్ PT మైనస్ P1. సో ఇప్పుడు ఏమైంది మనకి? ఈజ్ ఈక్వల్ టు 2P1 మైనస్ PT అయింది. 2P1 మైనస్ PT అయిందనమాట. సో మనం ఇంతకుముందు డెరైవ్ చేసాం కదా, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ డెరైవ్ చేసాం కదా. దాని ఈక్వేషన్ ఏంటి? K ఈజ్ ఈక్వల్ టు 2.303/T లాగ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ బై మనకి టైం టీ దగ్గర కాన్సన్ట్రేషన్ ఎంత అనేది మనం ఇక్కడ వేసాము. సో అదే విధంగా ప్రెషర్ దగ్గర కూడా మనము అదే రియాక్షన్ అనేది అదే ఈక్వేషన్ అనేది మనం ఇక్కడ కూడా రాసుకుందాము. సో అదే ఈక్వేషన్ మనం ఇక్కడ రాసినట్లయితే ఏమవుతుంది? K ఈజ్ ఈక్వల్ టు 2.303/T log P1/PA. ఇక్కడ P1 అంటే ఏంటి? ఇనీషియల్ ప్రెషర్ అనమాట. P1 అంటే ఏంటి? ఇనీషియల్ ప్రెషర్. PA అంటే ఏంటి? ప్రెషర్ ఎట్ టైం టీ. సో ప్రెషర్ ఎట్ టైం టీ వాల్యూ మనం డిరైవ్ చేసాం కదా. ఈజ్ ఈక్వల్ టు 2.303/T లాగ్ P1/PA వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2P1 మైనస్ PT వచ్చింది. సో 2P1 మైనస్ PT. సో ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్. సో గ్యాసియస్ ఫేజ్లో మనకి
రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఏమొచ్చింది 2.303/t log P1/2P1 మైనస్ PT వచ్చిందనమాట. అంటే PT అంటే ఏంటి, P టోటల్. సో P1 అంటే ఏంటి, మనకి P1 అంటే మనం తీసుకున్నాం కదా ఇనీషియల్ అనమాట, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సో ఈ విధంగా ఈ ఎక్స్ప్రెషన్ని మనము గ్యాసియస్ ఫేజెస్లో దీన్ని మనము యూజ్ చేస్తూ ఉంటాము. సో మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే హాఫ్ లైఫ్ టైం గురించి చూద్దాం. సో నెక్స్ట్ మనము ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క హాఫ్ లైఫ్ టైం గురించి చూద్దాము. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ R. కాన్సన్ట్రేషన్ మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ కాబట్టి N వాల్యూ అనేది 1 వస్తుంది అనమాట. సో డిఫరెన్షియల్ రేట్లా -dR/dt ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ R. సో నెక్స్ట్ మనం ఇంటిగ్రేటెడ్ రేట్లా కూడా చూసాం కదా, ఇంటిగ్రేటెడ్ రేట్లా ఏంటి మనకి K ఈజ్ ఈక్వల్ టు 2.303/t log ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బై కాన్సన్ట్రేషన్ టైం t దగ్గర. సో దీన్ని ఒక్కొక్క చోట ఎలా రాస్తారంటే 2.303/t log A/A-x ఇలా రాసినా కానీ ఒకటే అనమాట. ఏ ఎక్స్ప్రెషన్ అన్నా మీరు తీసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇదేంటి మనం తీసుకుంది హాఫ్ లైఫ్ టైం దగ్గర T ఏమవుతుంది, T హాఫ్ అవుతుంది అనమాట. T ఏమవుతుంది, T హాఫ్ అవుతుంది. మనకి కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ బై 2 అవుతుంది అనమాట. సో కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఫస్ట్ ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో బై 2 చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిని ఈ ఎక్స్ప్రెషన్లో తీసుకున్నట్లయితే K ఈజ్ ఈక్వల్ టు 2.303/t హాఫ్ log R0/2. R0 క్యాన్సిల్ అవుతుంది. సో ఈ బై 2 అనేది బయటకు వచ్చేస్తుంది. సో 2.303/t హాఫ్ log 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ log 2 వాల్యూని మనం తీసుకొని ఇది ఇంటూ 2.303 చేసామనుకోండి, అంటే 2.303 ఇంటూ log 2. సో 0.301 log 2 వాల్యూ, ఇది ఇంటూ ఇది చేసామనుకోండి. ఇక్కడ నుండి చూద్దాం మళ్ళీ ఒకసారి. సో T హాఫ్, T ఈజ్ ఈక్వల్ టు T హాఫ్, R ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బై 2 వేసుకున్నాం అనమాట. ఈ రెండింటిని ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో K ఈజ్ ఈక్వల్ టు 2.303/t హాఫ్ log R0/2. R0 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది, log 2 అనేది మిగిలింది. సో ఇక్కడ 2.303/t హాఫ్ log 2. సో ఈ log 2ని 2.303 తోటి మల్టిప్లై చేసామనుకోండి, మనకి 0.693 అనేది వచ్చింది. సో ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, K ఈజ్ ఈక్వల్ టు 0.693/t హాఫ్. మనకు కావాల్సింది ఏంటి, T హాఫ్. సో T హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0.693/k అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, T హాఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/k, కాన్స్టెంట్కి 1/kకి ప్రపోర్షనల్ టు 1/k, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు k అనమాట. సో దీంట్లో సో అదేవిధంగా మనకి T హాఫ్ అనేది ఎక్కడా కూడా ఇది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్కి దీనికి ఎక్కడా కూడా డిపెండెన్సీ లేదనమాట. కాబట్టి ఏం చెప్తామంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో T హాఫ్ ఏదైతే ఉంటుందో అది ఇండిపెండెంట్ ఆఫ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్కి ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట. దానికి దీనికి ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఉండదు. ఇండిపెండెంట్ ఆఫ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అని కూడా ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక 2 క్వశ్చన్స్ మనం చూద్దాము, 2-3 క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏమైంది, డబుల్ అయింది. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డబుల్ అయింది. హాఫ్ లైఫ్ అనేది అన్ఎఫెక్టెడ్. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్?
వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. సో విచ్ ఆర్డర్, మనకి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్కి ఎటువంటి సంబంధం లేకుండా T½ వచ్చింది, T½ అనేది ఎఫెక్టే అవ్వట్లేదు అంటే ఆర్డర్ ఏంటి, అది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. అదేంటది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఇంకొక రకంగా కూడా చూద్దాం మనం. సో ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ T½ అనుకోండి. ఇక్కడ 10 ఉంది ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. T½ అదే రియాక్షన్లో 1 minute ఉంటుంది. అదే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 20 అంటే మోల్స్ పర్ లీటర్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, మోల్స్ పర్ లీటర్లో తీసుకున్నాం మనం. సో 20 కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం, అయినా కానీ T½ 1 minute ఉంది. కాన్సన్ట్రేషన్ 30 మోల్ పర్ లీటర్ తీసుకున్నాం, అయినా T½ 1 minute ఉంది. ఇలాంటి రియాక్షన్స్ ఏంటి అంటే ఇవేం రియాక్షన్స్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అనమాట. T½ ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. కాన్సన్ట్రేషన్ని చేంజ్ చేస్తే T½ అనేది చేంజ్ అవ్వదు. ఈ రియాక్షన్స్నే మనము ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అని అంటాము. జీరో ఆర్డర్ రియాక్షన్లో ఏం చేసాం మనం, ఏం తెలుసుకున్నాము, ఇది ఇంక్రీజ్ అవుతే ఇది ఇంక్రీజ్ అయింది, కానీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో ఇది ఇంక్రీజ్ అయినా కానీ దీంట్లో ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. అది 1 minute అంటే 1 minute, 1 hour అంటే 1 hour, 2 hours అంటే 2 hours అంతే. T½ చేంజ్ అనేది ఉండదన్నమాట. సో ఆ రియాక్షన్స్ని మనం ఏమంటామంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అని అంటాము. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ తీసుకుందాము. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఏ రియాక్షన్ ఈజ్ 50% కంప్లీటెడ్ ఇన్ 2 hours, 75% completed in 4 hours. What is the order of the reaction? క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది అర్థం చేసుకోండి, అంతేకాని T½ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, డబల్ అయింది అస్సలు కాదు. ఒక్కసారి క్వశ్చన్ తీసుకోండి. దీన్ని నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియాక్టెంట్ నుండి ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు, 50% కంప్లీటెడ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 moles per liter కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం అనుకోండి. కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకున్నాం, 100 moles per liter. ఇది ఇక్కడ ఇవ్వలేదు, జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఒక 100 moles per liter కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి. ఏమన్నాడు, 50% కంప్లీట్ అన్నాడు. ఇందులో 50% కంప్లీట్ అయితే ఏమవుతుంది, 50 mole per liter అనేది వస్తుంది మనకి, అంతే కదా. 100లో నుండి 50% అయిపోతే ఎంత ఉంటుంది, 50. నెక్స్ట్ 50 moles per liter కాన్సన్ట్రేషన్లో ఉండి మనకి 50% కంప్లీట్ అయింది అనుకో, అంటే T½ అనమాట. అయితే ఏమవుతుంది, 25 మిగులుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 25 మిగులుతుంది. సో 25 మిగులుతుందంటే మనకి ఇక్కడ 50%, ఇక్కడ 25% పోయింది, మనకి డికంపోజ్ అయిపోయింది. సో అంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత కంప్లీట్ అయింది, మనకి 75% కంప్లీట్ అయిపోయింది. రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్గా మారడానికి 75% రియాక్టెంట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ T½ ఉంటుంది, ఇక్కడ కూడా T½ ఉంటుంది, అంతే కదా. 100 నుండి 50కి T½ ఉంది, 50 నుండి 50లో సగం 25 అవ్వడానికి కూడా T½ ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి కంప్లీట్ అవ్వడానికి ఎంత ఉంది, 2 hours ఉంది. ఇక్కడ 2 hours, T½ = ఎంత, 2 hours. ఇక్కడ కూడా T½ ఎటువంటి చేంజ్ ఉండదు కదా, ఇది కూడా 2 hours ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవుతుంది, 2 + 2 ఎంత, మొత్తము 4 hours అవుతుంది అనమాట. 4 hours అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 50% కంప్లీటెడ్ ఇన్ 2 hours, 75% కంప్లీటెడ్ ఇన్ 4 hours. అంటే ఈ విధంగా మనం రాసుకున్నట్లయితే T½ ఎటువంటి చేంజ్ అనేది లేదన్నమాట. ఇక్కడ T½ చేంజ్ అనేది లేదు, కాబట్టి ఇది ఏ ఆర్డర్ రియాక్షన్, మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో దీన్ని బట్టి మనము ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో 75% కంప్లీట్ అయింది అంటే T75%
కంప్లీట్ అయింది అంటే మనకి దాన్ని 2 × T½ రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, T75% ఈజ్ ఈక్వల్ టు 2 × T½ ఎంత, 2 hours. ఎంత వచ్చింది, మొత్తము 4 hours వచ్చిందనమాట. సో ఇది ఏ ఆర్డర్ రియాక్షన్, మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్కి మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్ హైడ్రాలసిస్ అనేది కూడా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. నెక్స్ట్ ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్. సో కేన్ షుగర్ తీసుకున్నట్లయితే మనము షుగర్ని మనము హైడ్రాలసిస్ చేసామనుకోండి, మనకి ఫ్రక్టోస్ ప్లస్ గ్లూకోజ్ అనేది వస్తుంది. సో ఇందులో మనకి షుగర్ అనేది డెక్స్ట్రో రొటేటరీలో ఉంటే ఫ్రక్టోజ్ అనేది లీవో రొటేటరీలోకి వస్తుంది. ఇది లీవో రొటేటరీలో ఉంటే ఫ్రక్టోజ్ అనేది డెక్స్ట్రో రొటేటరీలో వస్తుంది. అంటే ఆపోజిట్ ఇన్వర్షన్ ఉంటుంది అనమాట రొటేషన్ అనేది. అసలు డెక్స్ట్రో లీవో రొటేషన్స్ అంటే ఏంటి? సో స్టీరియోకెమిస్ట్రీలో మనం చూస్తాము, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ సైడ్కి తిప్పినట్టయితే డెక్స్ట్రో రొటేటరీ అని, లెఫ్ట్ సైడ్కి తిప్పినట్లయితే లీవో రొటేటరీ. అంటే కాంపౌండ్లోకి మనం ఒక లైట్ని పంపించామనుకోండి, ఆ లైట్ని అది కుడివైపుకి తిప్పింది, రైట్ సైడ్కి తిప్పింది అనుకోండి కాంపౌండ్, అప్పుడు అది డెక్స్ట్రో రొటేటరీ అని. అదే లెఫ్ట్ సైడ్కి తిప్పింది అనుకోండి లీవో రొటేటరీ అని అంటాం అనమాట. సో ఇక్కడ రొటేషన్లో మనకి ఇన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్. అదేవిధంగా డీకంపోజిషన్ ఆఫ్ N2O5, H2O2, NH4, NO2. నెక్స్ట్ ఏంటి, రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్లోనే జరుగుతూ ఉంటాయి. ఇవి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్. ఎప్పుడైనా ఒకసారి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారనమాట, ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ ఆర్డర్ రియాక్షన్ అనేది మనకి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.